శ్రీనివాస్ అవసరాల ఊహల గుసగుసలాడే సినిమాతో తెలుగు సినిమా ప్రేమ కథ కమ్మదనాన్ని చాలా రోజుల తర్వాత మనకు రుచి చూపించిన డైరెక్టర్. ఇతను డైరెక్టర్ మాత్రమే కాదు, మంచి యాక్టర్ కూడా. పిల్ల జమీందార్, జెంటిల్ మ్యాన్ లాంటి మంచి సినిమాల్లో చక్కని రోల్స్ చేసి మనల్ని మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అవసరాల శ్రీనివాస్ హీరోగా నవీన్ మేడారం డైరెక్షన్లో బాబు బాగా బిజీ అనే టైటిల్తో ఓ సినిమా రూపొందింది. హిందీ హంటర్కి ఈ సినిమా రీమేక్. మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ, యాంకర్ శ్రీముఖి హీరోయిన్లు. మిస్తీ తప్ప మిగతావారంతా తెలుగమ్మాయిలే. తెలుగైతే ఏంటి, తమిళైతే ఏంటి డార్లింగ్ అన్నట్టు మనోడు మొత్తం నలుగురినీ వాడేశాడు. మీ దినచర్య ఎలా మొదలవుతుంది అని అడిగితే డీతో అని అంటాడు మన హీరో. ఈ మాటతోనే అర్థమైపోద్ది అది అడల్ట్ మూవీయో లేక దానమ్మ మొగుడో. పైగా బ్రాలు విప్పడం, బొగ్గలు నాకడంతో ట్రైలర్ ఆశాంతం శృంగార రంగులతో జిగేలంటోంది. హీరోయిన్ ఫోన్ చేసి హీరోని ఎక్కడున్నావ్ అని అడగ్గా హీరో నా రూమ్ తెలుసుగా అనడం, మరి మన పాపేమో తలుపులు తెరిచే ఉంచు అని చెప్పటం చూస్తే మషాలా నషాలని కంటేలా ఉంది. మరో హీరోయిన్ వచ్చి నీ స్కోర్ ఎంత అని అడుగుతుంది. దానికి మన అవసరాల బుల్లోడు స్కోర్ ఎంత అంటే ఎంతమంది అనా లేక ఎన్నిసార్లనా, ఏదైతేముందులే నా స్కోర్ 100 అండ్ నాట్అవుట్ అనే డైలాగ్స్ ట్రైలర్లో వినబడడంతో కుర్రకారు మరీ హీటెక్కిపోతున్నారు. ఆ హీట్ చల్లారాలన్నా, బాబు అంత బిజీగా ఎందుకున్నాడో తెలియాలన్నా ఏప్రిల్ 13 వరకు ఆగాల్సిందే అంటున్నాడు డైరెక్టర్. అయితే ట్రైలర్ చూసిన వాళ్లు మాత్రం అవసరాల శ్రీనివాస్ గురించి డీలా పడిపోతున్నారు. ఇప్పటివరకు మంచి చిత్రాల్లో అలరించిన అవసరాలకి ఈ కామ క్యారెక్టర్లు అవసరమా అంటున్నారు. మంచి కెరీర్ని పాడు చేసుకునేలా ఉన్నాడే పిల్లోడు అని కంగారు పడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.